హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుశ్రీఎస్ఎస్ విలేజ్ ముచ్చట్లు. మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకు బెల్ ఐకాన్ నోటిఫికేషన్ ఆలో పెట్టుకోండి. ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఈరోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ తమ్ముడైన చూసారు కదా ఫ్రెండ్స్. మా హనీ వాళ్ళ స్కూల్కి అయితే వెళ్తున్నా. ఇది సెకండ్ టైం ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు నేను చెప్పిన కదా డ్యాన్స్ జరుగుతుంది, డ్రెస్ కొన్నా అని వదిలిస్తున్నా, మీతోటి చెప్తూనే ఉన్నా. కాకపోతే నేను January 26 అని చెప్పేసి అనుకున్నా. కాకపోతే నిన్న స్కూల్కి పోయి వచ్చినాక వాళ్ళు డ్యాన్స్ వేయాలి అని చెప్పిళ్ళు. ఎందుకంటే ఇవాళ ఫేర్వెల్ పార్టీ అట. సో అందుకని చెప్పేసి ఇవాళ వెల్కమ్ సాంగ్ ఉందట. మార్నింగ్ 8 వరకే తీసుకొని రమ్మనింది. అందుకని చెప్పేసి వీళ్ళనైతే ఇప్పుడు స్నానం చేసి రెడీ చేసాం. డ్యాన్స్ అయితే ఈమె కూడా వస్తానంటుంది. అందుకని ఈమెను కూడా రెడీ చేస్తున్నా. ఓన్లీ స్నానంగా కూర్చున్నా. నేను స్నానం చేయాలి ఫ్రెండ్స్. చూడండి, వీళ్ళ స్కూల్కి వెళ్ళేటప్పుడు వెళ్ళాలంటే కొంచెం భయంగానే ఉంటుంది. ఎందుకనేది వీడియో లాస్ట్లో కంపల్సరీ షేర్ చేసుకుంటా. వీళ్ళైతే డ్యాన్స్ ప్రోగ్రామ్ జరిగినప్పుడు వీడియో తీస్తా. మ్యాక్సిమం దూరంగా ఉంటే క్లారిటీగా రాదు, తీయడానికి అయితే ట్రై చేస్తా. కంపల్సరీ వీడియో మొత్తం చూడండి. ఇంకెందుకు ఆలస్యం, స్కూల్కి వెళ్ళిపోదాం పదండి. హలో ఫ్రెండ్స్, ఫైనల్గానైతే రెడీ అయినాం. మా స్మైల్ని కూడా రెడీ చేసినాయి. చెల్లె చూడండి, మా హనీ రెడీ అయింది. లోపలికి రానిస్తారు రానియరు తెలియదు. మాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ని కూడా తీసుకుపోతాను. వాళ్ళు ఎవరని చెప్పేసి నెక్స్ట్ చూపిస్తా. మా హనీ చూడండి, మొత్తం ఇలా ఏంటివో లిప్స్టిక్ అట, ఏంటి బ్యాంగిల్స్ అన్నీ. ఇంకేం పెట్టినావు? కర్చీపు, కవరు సదురుతా అంది ఫ్రెండ్స్. ఈ బ్యాగులా వాటర్ బాటిల్ వద్దా మరి? వాటర్ బాటిల్ టిక్లీ పెట్టుకోలే. చూసారు కదా ఫ్రెండ్స్, ఫైనల్గా రెడీ అయినాం. మా స్మైల్ని చూపిస్తా. ఆమెకు ఒక డ్రెస్ తీసుకొచ్చిళ్ళు. ఆ డ్రెస్ ఎట్లుంటుందో ఇంతవరకు నేను చూడలేదు. అక్కడ పోయినాకనే రెడీ చేస్తారట. వాళ్ళే రెడీ చేస్తారో మమ్మల్ని రెడీ చేయమంటారో తెలియదు. ఆ వీడియో మొత్తం కంటిన్యూ అవుతుంది, తప్పనిసరి చూడండి. ఇంట్లో పని కూడా ఏం చేయలేదు, 8 కానీ చెప్పేసి అన్నారు. అందుకని 8 వరకు అయితే రెడీ అయినాం. మరి వెల్కమ్ సాంగే కాబట్టి తొందరగా సాంగ్ అయిపోతే వచ్చిన తర్వాత పని చేసుకోవచ్చు అని చెప్పేసి, ఎట్లయినా మా విలేజ్లో అయినా స్కూలు మాకు దగ్గరనే అన్నమాట. చూడండి, స్మైల్ వచ్చినాక చూపిస్తా. స్పెషల్ గెస్ట్ ఎవరు అనేది కూడా చూపిస్తా. వీడియో మొత్తం చూసేయండి. హలో ఫ్రెండ్స్, 4 రెడీ అయినా. మా స్మైల్ అయితే ఇట్లా రెడీ అయింది. లే అది వేరే వరకు ఎట్లా అవుతుందో. స్పెషల్ గెస్ట్ అనుష. స్పెషల్ గెస్ట్ అని చెప్పినా కదా, అనుష వస్తుంది. ఫస్ట్ టైమే కదా వచ్చిన. ఎప్పుడు? అయ్యో ఒకసారి రాలేదు, బయట బుక్స్ ఒకసారి అయితే వచ్చింది. మరి ఇప్పుడు ఒకసారి అయితే వచ్చింది. ఇప్పుడు సెకండ్ టైం. మా ఆయన స్నానం చేస్తాడు. స్నానం చేసిన తర్వాత దించేస్తాడట. అయితే నేను స్కూల్కి పోయడానికి ఎందుకు భయపడతానంటే, ఒకసారి ఒక ఇన్సిడెంట్ జరిగింది. అది ఇప్పుడు జరగద్దని కోరుకుంటున్నా. ఏంటిదని చెప్పేసి లాస్ట్లో చెప్తా. కానీ ఇప్పుడైతే మెయిన్ గేట్ కాడ గేట్ మ్యాన్ ఉంటాడు కదా, అస్సలు ఉండకూడదని కోరుకుంటున్నా. మేము హ్యాపీగా 4 లోపలికి పోయి వీలైనంత వరకు ప్రోగ్రామ్ని ఎంజాయ్ చేసేద్దాం అనుకుంటున్నాం. కానీ ఏమవుతుందో తెలియదు మా ఆశలు. అందుకని వీడియో మొత్తం చూడండి. గేట్ మ్యాన్ అయితే ఉండాలి, కానీ మీ అప్పుడు పోయిన టైం ఉండద్దు, వేరే టైమే ఉండాలి. మరి కదరా, అట్లయితేనే మీ 4 లోపలికి పోగలుగుతాం. తెలియదు మరి. హనీ రెడీ అయ్యి కానీ తెలియదు. పోయేటప్పుడు 4 పోతాను, మరి వచ్చేటప్పుడు ఎంత వస్తామో తెలియదు. అందుకని వీడియో మొత్తం చూడండి. కానీ ఇవేమో రాసిళ్ళు. నిన్న జెండా వందనానికి రాసిల్లా అని, ఇది ఇవాళ రాసిల్లా. చూడండి ఫ్రెండ్స్, బయట కూర్చుంటే ఇక ఊరికే మమ్మల్ని చూస్తాడు. అందుకని చెప్పేసి లోపలికి వచ్చి క్లాస్ రూమ్లోనైతే కూర్చోమన్నది మేడం. అందుకని చెప్పేసి క్లాస్ రూమ్లో కూర్చుంటే వీళ్ళు అల్లరి, అమ్మో మేడం వాళ్ళు ఎట్లా భరిస్తారో. కానీ నేను టీచర్ లెక్క ఎంత ఒర్రినా సరే అస్సలు ఊరుకుంటలేరు ఫ్రెండ్స్. వీళ్ళందరూ ఓన్లీ డ్యాన్స్ చేసేవాళ్ళే అన్నమాట. కొద్దిసేపట్లో వీళ్ళనైతే గిట్లా రెడీ చేసిళ్ళు. వీళ్ళకు సరిపడా డ్రెస్సులు అయితే ఇచ్చిళ్ళు. డ్రెస్సులు ఇచ్చి వీళ్ళను రెడీ చేపిస్తున్నారు. మేము వెళ్ళినాం కాబట్టి మా స్మైలీని అయితే మేమే రెడీ చేసినాం ఫ్రెండ్స్. చూడండి, డ్రెస్ అని అంటున్నా కదా, ఈ డ్రెస్సే మంచిగా ఉంది, బుట్ట బొమ్మలాగా. వైట్ సాక్స్లు అయితే తీసుకోమన్నారు. నేను అప్పుడు చిల్డ్రన్స్ డే అప్పుడు తీసుకున్న వైట్ సాక్స్లు, అవి ఇప్పుడు యూజ్ అయినాయి అన్నమాట. నేను ప్రతిసారి తీసుకున్న డ్రెస్సులు, హెయిర్ బ్యాండ్స్ అవన్నీ దాచి పెడుతున్నా, ఎందుకంటే ఎప్పుడు అవసరం వస్తాయో తెలియదని. అయితే ఈ డాన్స్లో 2 కలర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా మీరు, గ్రీన్
పింక్ కలర్స్. హెయిర్ బ్యాండ్ అయితే అందరికీ వైట్, సేమ్ బాయ్స్కి కూడా గ్రీన్ అండ్ పింక్ పాయింట్ వచ్చింది వాళ్ళకి, కింద వైట్ పాయింట్ వైట్ సాక్స్. వీళ్ళైతే జోడీస్ ఇద్దరు రెడీ అయ్యి కూర్చున్నారు, ఎందుకంటే ముందు వీళ్ళదే కదా వెల్కమ్ సాంగ్, అందుకని చెప్పేసి వీళ్ళైతే రెడీ అయ్యి ఇట్లా కూర్చోబెట్టిళ్ళు. మేము ఇట్లా ఫొటోస్ దింపినాం చాలామందిని. వైట్ హెయిర్ బ్యాండ్ ఆల్రెడీ ఉంది కానీ ఇక అందరికీ సేమ్ అని చెప్పేసి ఇవి తీసుకొచ్చిళ్ళంట. వీళ్ళని అయితే ఎప్పటి నుండో నిల్చోబెట్టిల్లు ఫ్రెండ్స్, గెస్టులు వస్తారు కలెక్టర్ గిదా అని చెప్పేసి. ఫైనల్గా చూస్తా అంటే ఇప్పుడు వచ్చిళ్ళు అన్నమాట. అందుకని చెప్పేసి ఇప్పుడు లోపలికి వచ్చిళ్ళు. కలెక్టర్ ఇంకా ఉంటారు కదా పెద్ద వాళ్ళు వచ్చిళ్ళు అన్నమాట. అందుకని చెప్పేసి ముందుగా కవాతి వేసుకుంటే తీసుకొచ్చిళ్ళు అన్నమాట వాళ్ళు. చూడండి ఇప్పుడు ఎగ్జామ్స్ కొంచెం తొందరగానే ఉన్నాయని ఫేర్వెల్ పార్టీ తొందరగానే చేస్తున్నారట. అందుకే నేను సమ్మర్లు ఉంటాయి కదా అని చెప్పేసి అనుకున్నా, కాకపోతే ఇప్పుడు ముందే పెట్టిల్లట. చూడండి కలెక్టర్ ఆమెనే అనుకుంటా, క్లారిటీగా కనబడిందో లేదో, నేను ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నా. చూడండి కొద్దిసేపు కూర్చున్నాం. ఇప్పుడైతే మా స్మైలీ వాళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ స్టార్ట్ అయింది. ఫస్టే మంచిగా భలే చేసిళ్ళు అందరూ, చిన్న క్యూట్గా. కానీ మన వీడియోలో అంత క్లారిటీగా కనిపించలేదు కానీ మంచిగానే చేసిర్రు. చూడండి స్మైలీ అయితే అక్కడ ఉంది. స్మైలీ కూడా నాకు కనిపిస్తుంది కానీ వీడియోలో క్లారిటీ కనిపిస్తలేదు. ఇట్లా లాస్ట్ గ్రీన్ కలర్ డ్రెస్, వెనకాల పింక్ కలర్ డ్రెస్ అమ్మాయి స్మైలీ అన్నమాట. చూస్తున్నాం ఎట్లా చేస్తుందో అని చెప్పేసి. ఇక్కడ ఎగురుతుంది లాస్ట్ గ్రీన్ కలర్ డ్రెస్ వెనకాల. చూడండి ఇంకా చాలా డ్యాన్సులు అయితే చేసిర్రు. ఇక్కడేమో ఫస్ట్ శివుని గురించి పర్ఫార్మెన్స్ చేసిర్రు, తర్వాత వినాయకుడి గురించి వెల్కమ్ సాంగ్స్ అయితే 3 చేసిళ్ళు. ఈ వెల్కమ్ సాంగ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్పీచ్, వాళ్ళందరూ స్టేజ్ మైక్ ఇన్వైట్ చేయడం ఇదంతా జరిగిందన్నమాట. మేము ఈ 3 డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు చూసి మళ్ళీ ఇంటికి వెళ్ళినాం. అప్పటికి 11:30 అవుతుంది ఫ్రెండ్స్. చూడండి మా స్మైలీ డ్యాన్స్ చేయబట్టి మేమైతే రోడ్డు మీదకి ఎక్కినాం అన్నమాట. మా విలేజ్కి దగ్గరనే అని చెప్పేసి కొంచెం నడుచుకుంటూ వెళ్తే మా ఆయన వచ్చి మమ్మల్ని మళ్ళీ ఎక్కించుకొని వెళ్ళిండు అన్నమాట బండి పైన. అప్పటికే మేము ఏం తినలే కాబట్టి మా స్మైల్ అయితే ఆకలి అవుతుంది అని ఒకటే ఏడుపు ఫ్రెండ్స్. బిస్కెట్ ప్యాకెట్ కూడా తీసుకోలేదు మేము. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే ఇంటికి వచ్చినాం. పనులే చూడండి, అన్నం అయితే తింటాను. ఫుల్ ఆకలి అవుతుంది ఫ్రెండ్స్. 8 గంటలకు 8:30 అయింది కావచ్చు మేము పోయే వరకు. ఏం తినిపోలే, గప్పుడు రమ్మని పర్ఫార్మెన్స్ అయితే ఇప్పుడు అయిపోయింది ఫ్రెండ్స్. అన్నం తిన్నాక మాట్లాడుకుందాం. పిల్లలైతే చిన్న పాప పడుకున్నది, పెద్ద పాపనైతే మా ఆయన ఊరికి పోతే మళ్ళీ ఆయనతోటి పోయింది. హాలిడే అత్తే చాలు, దానికి ఏదో ఒకటి తిరగాలి, ఎటన్నా పోవాలి అని ఉంటుంది. ఎంత అద్దన్నా సరే వెళ్ళింది. సో నిన్ననైతే మేము ఒకటి ఫ్రూట్స్ తెచ్చుకున్నాం, గంగరేగ్గాయలు. వీటిని కాశ్మీర్ ఆపిల్ బెర్రీ అని మన ఛానల్లో ఆల్రెడీ ఈ చెట్టు ఎట్లుంటాయి అని చెప్పేసి నేను వీడియో తీసి పెట్టిన చాలా రోజుల కింద. ఇవైతే మళ్ళీ ఈ సీజన్ వచ్చేసింది కాబట్టి ఇప్పుడైతే మాకు తెచ్చేసిండు అన్నమాట మా ఆయన. మా పొలం సైడ్ ఉంటుంది తోట. చూడండి ఇట్లా బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తా ఎంత పెద్దగా ఉన్నాయని చెప్పేసి. ఇప్పుడైతే నేను టేస్ట్ చేయబోతున్నా. సూపర్ అంటే సూపర్ టేస్ట్. నాకంటే చాలా ఇష్టం, మా హనీకి ఇష్టం, మా స్మైల్ తినది మళ్ళీ. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కేజీ తీసుకొస్తే నిన్న మా హనీ నేను తిన్నాం అన్నమాట. ఇంకా ఇవన్నీ ఉన్నాయి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. చూసారు కదా, కొంచెం పండినవి అయితే ఇట్లుంటాయి ఫ్రెండ్స్. తాజాగా చెట్టు మీది ఫ్రెష్గా కోసి అమ్ముతారన్నమాట. వీలైతే ఆ తోట మళ్ళీ ఒకసారి వీడియో తీయమంటే తీస్తా, ఎవరన్నా కావాలనుకుంటే. తోటనైతే సూపర్గా ఉంటుంది, చెట్టు నిండా కాయలే ఉంటాయి. మేమైతే ఆ తోటకి వెళ్ళినప్పుడు చాలాసేపు అక్కడనే స్పెండ్ చేసి వచ్చినాం ఫ్రెండ్స్. చూసారు కదా, మీరు కూడా ఇలాంటివి తిన్నావా లేదో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, ఇంకొకటి చెప్పడం మర్చిపోయినా ఫ్రెండ్స్. ఇట్లాంటి స్కూళ్ళల్లో ఏమన్నా ప్రోగ్రామ్స్ అయినప్పుడు వాళ్ళు చిన్నపిల్లలు అనేది పార్టిసిపేట్ చేయాలి, లేకుంటే అలా పాల్గొంటేనే వాళ్ళకి స్టేజ్ ఫియర్ అనేది ఉండదు ఫ్రెండ్స్. అందుకని చెప్పేసి నేనైతే మా పిల్లల్ని ఏ ప్రోగ్రామ్స్ అయినా గేమ్స్ అయినా కూడా గెలిచినా గెలవకపోయినా ఆడాలి,
పార్టిసిపేట్ చేయాలి తప్పనిసరి అని చెప్తా అన్నమాట. అందుకని చెప్పేసి ఇప్పుడు మా పిల్లలు ఈ స్కూల్కి పోతే 2 years అవుతుంది. 2 years నుండి మా హనీ 2 times డ్యాన్స్ చేసింది కావచ్చు, మా స్మైలీ 3 or 4 times డ్యాన్స్ చేసిందన్నమాట. అందుకని చెప్పేసి మనం కొందరు డ్రెస్సులు కొనడానికి డబ్బులు ఖర్చు అవుతాయి, డ్రెస్సులు ప్రతి దానికి తీసుకుంటారు. అందుకని చెప్పేసి వాటి గురించి ఆలోచించకుండా వాళ్ళకి చిన్నప్పటి నుంచిలే అలవాటు చేస్తే ఇట్లా స్టేజ్ ఫియర్ అనేది ఉండదు. పెరిగినాక కొద్దీ వాళ్ళు యాక్టివ్గా ఉంటారు అన్నమాట, డ్యాన్స్లో అయినా దేంట్లోనైనా. అందుకని చెప్పేసి నేనైతే ప్రతిసారి వాళ్ళని ఆడమనే చెప్తాను అన్నమాట, డ్యాన్స్ చెయ్యమని చెప్తాను అన్నమాట. మా స్మైలీ కన్నా హనీకి కొంచెం డ్యాన్స్ బాగా చేస్తుంది, కాకపోతే ఆమె హైట్ ఉన్నట్లు ఆమెను తీసుకోలేదట, లేకపోతే ఇద్దరు చేసినా కూడా పర్వాలేదు. డ్యాన్స్ అయితే సూపర్ చేసింది, కానీ వీడియో అస్సలు క్లారిటీ లేదు. మేడం వాళ్ళు ఒకవేళ పంపితే ఎవరైనా తీస్తే షార్ట్ వీడియోలో అయినా మీతోటి షేర్ చేసుకుంటా. చూసారు కదా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయిపోయాక ఇప్పుడే ఇంటికి వచ్చి అన్నాను కింద తిని ఇక డ్రెస్ అయితే చేంజ్ చేసుకుంది, అచ్చుడితోటే ఇప్పింది అన్నమాట. చూసిరు కదా 2 నిమిషాలు కూడా పర్ఫార్మెన్స్, కానీ తలకాయ అయితే మస్తు నొత్తాను ఫ్రెండ్స్. ఆల్రెడీ బయట కూర్చుంటేనేమో గేటు ఆయన పేరేం పేరు, వాచ్మెన్ కంటపడద్దు అని పోయినప్పటి నుంచి అనుకున్నాం. మళ్ళీ మమ్మల్ని ఆడ స్టూల్ మీద కూర్చుంటే చూసి డిస్కషన్ చేసి మళ్ళీ మా దగ్గరికి వచ్చి ఇక్కడ పేరెంట్స్ ఉండద్దు, మళ్ళీ అయిపోయాక ప్రోగ్రామ్ అయిపోయాక తీసుకోవడానికి రావన్నట్టు ఫ్రెండ్స్. చూసారు కదా దూరం నుంచి వచ్చేటోళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది, చిన్నపిల్లల్ని ఏం తినలేదు అక్కడ వదిలిపెట్టేస్తే ఆగమవుతారు. అందుకని చెప్పేసి మేము మెల్లగా వీళ్ళ రూమ్లోకి పోయి కూర్చున్నాం, మేడం వాళ్ళు అన్నీ కూర్చోమన్నారు. ప్రోగ్రామ్స్ అయితే ఇప్పుడు 2-3 డ్యాన్సులు చూసి వచ్చేసినాం. ఇప్పుడు అన్ని స్పీచింగ్స్ తర్వాత మళ్ళీ డ్యాన్స్ ప్రోగ్రామ్స్, అప్పటిదాకా ఉండలేము మేము, అన్నం తినలేము అని చెప్పేసి వచ్చేసినాం ఫ్రెండ్స్. ఎందుకో వీళ్ళ స్కూల్కి వెళ్ళాలంటే భయం అవుతుందని ఫస్ట్లో చెప్పింది కదా, ఎందుకంటే నెక్స్ట్ అదే పోయిన ఇయర్ ఫేర్వెల్ పార్టీకే మా స్మైలీ అయితే ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసింది. కాళ్ళ చష్మా అప్పుడు కూడా డ్రెస్ తీసుకున్నారు 600, పొట్టిగా అయింది. ఇది అదైతే మిడ్డీ అయింది షర్ట్, అదైతే ఇప్పుడు పొట్టిగా అయింది ఫ్రెండ్స్. ఒక్కసారే యూజ్ అవుతుంది, వీళ్ళకి కొన్న డ్రెస్సులు మళ్ళీ యూజ్ కావడం లేదు. ఆ డ్యాన్స్ ప్రోగ్రామ్ అప్పుడు మా ఆయన నేను పోయినప్పుడు గేట్ కాడ పెద్ద గొడవ అయింది అన్నమాట. అప్పుడు మేము ఈవినింగ్ 2-3కి పోయినామన్నమాట. అప్పటికి డిచ్ అయిన అదే తాగి ఉన్నట్టున్నాడు గేటు బ్యాట్స్మెన్, మాతోటి ఆర్గ్యుమెంట్ చేసిండు అనమాట చాలా. నేను ఎక్కడ పెద్ద గొడవ అయిపోతుందో అనుకొని మా ఆయనను ఇంటికి పంపించి నేను మా స్మైలీ అక్కడ ఉన్నామన్నమాట. డ్యాన్స్ ప్రోగ్రామ్ అయిపోయాక మళ్ళీ నేను బయటకు వచ్చి మా ఆయనకు ఫోన్ చేసిన, అట్లా జరిగింది ఫ్రెండ్స్. ముందుగాల గేట్ మ్యాన్స్ ఉంటాడు కదా, 2 ఉన్నారు, వేరే అతను మళ్ళీ కాంప్రమైజ్ చేసి మమ్మల్ని అయితే లోపలికి పంపించిండు. అసలు అంత పొగరు ఎందుకో అర్థం కాలేదు అప్పుడు, అస్సలు లోపలికి పంపించలేదు ఫ్రెండ్స్. మేము ఫీజు కట్టి చదువుకుంటున్నాం కదా, అలా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉంటేనే వచ్చినాం కదా, మేమేమో తినడానికి వచ్చినప్పుడు చేయడానికి వచ్చినట్టు మేడంకి 2-3 సార్లు ఫోన్ చేస్తే పంపించిండు. అందుకే మళ్ళీ అలాంటి ప్రాబ్లం ఇట్లా ఇవాళ కూడా రాకూడదు అని చెప్పేసి భయపడుకుంటా పోయినా. ఇక మాకైతే చూసినా కానీ ఇక మైండ్లో గుర్తుకొస్తాయి కదా ఈయన అలాంటోడు అని చెప్పేసి. ఇప్పుడు కూడా కొంచెం ఇష్యూ అయిపోయింది కానీ అంతేం కాలేదు. ఇక మేము లోపలికి వెళ్ళి కూర్చొని మేడంతో లోపలికి వెళ్ళి కూర్చొని మళ్ళీ తీసుకొని వచ్చేసినాం ఫ్రెండ్స్. అమ్మ వెల్కమ్ సాంగ్ తోటి బతికిపోయినాం, కానీ ఏ మధ్యలో ఈవినింగ్ ఉంటే ఎప్పుడప్పుడు సాంగ్ చూసి ఫైనల్గా ముక్కుగా ఆడుతుంది. ఎందుకు పెట్టినా ముక్కు అయితే ఇంకా తక్కువ అవుతలేదు ఫ్రెండ్స్, జ్వరం అయితే తక్కువైంది కానీ ముక్కు అస్సలు తగ్గడం లేదు. ఇప్పుడే ఇక అన్నం తినిపించి ఇట్లా కూర్చున్నాం. చూసారు కదా వీడియో. ఫైనల్గా డ్యాన్స్ ప్రోగ్రామ్ అని ఒక వారం రోజుల ముందు నుంచే చెప్తున్నది. చూసారు కదా వీడియో అంత క్లారిటీగా రాలేదు, మేము కొంచెం వెనకాల కూర్చున్నాం ఫ్రెండ్స్, అందుకని చెప్పేసి వెనకాల కూర్చున్నాం. కొంచెం డ్యాన్స్ అయితే కొంచెం క్లారిటీగా రాలేదు కానీ మంచిగానే చేసిళ్ళు. చూసారు కదా వీడియో, మీకు నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బై బాయ్.